మనం ఈ షిఫ్ట్ని కానీ చూసినట్టయితే సో ఇది ఒక మన డెమో వెహికల్. ఫోల్డబుల్ మిర్రర్స్. మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాం, అదర్ వెహికల్ మనకి ఇది తగులుతుంది అన్న టైంలో కూడా మనం ఆటోమేటిక్గా దీన్ని టోటల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా సదుపాయాలు ఇచ్చాడు. అలాగే ఈ వెహికల్ ఇంజన్ అయితేనేమి, అప్పటికిప్పటికీ టెక్నాలజీ బాడీ షేప్స్ అయితేనేమి మార్చాడు. అలాగే వీల్ అలైన్మెంట్ అయితేనేమి, సో పవర్ విండోస్ అయితేనేమిటి, షిఫ్ట్ని టోటల్గా చేంజ్ చేశారని చెప్పవచ్చు. టాప్ 10 కార్స్ ఉంటే ఆల్మోస్ట్ మారుతి 6 ఉంటే అరౌండ్ 6లో టాప్ 3 అనేది షిఫ్ట్ వెహికల్. అంత సేల్స్ అంత బాగుంటుంది అనమాట. ఇంకా మీరు విషయానికి వస్తే, కొన్ని విషయాలకు వస్తే దీనిలో బ్లూటూత్ కంట్రోల్ అనేది మనకు ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే రన్నింగ్లో మనం మామూలుగా యాక్చువల్గా ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా డైరెక్ట్ బ్లూటూత్ ఆన్ చేస్తే డైరెక్ట్గా దానివల్ల ఏంటంటే మనకు సేఫ్టీ నామ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ విషయానికి వస్తే దీన్ని కంప్లీట్గా వాటర్ ఫాల్ డిజైన్ అంటారు సార్. ఈ ఏసీ కూడా మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. బయట ఎక్స్టర్నల్ కండిషన్ బట్టి ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటుంది. కమింగ్ టు ద ఇంటీరియర్స్, సిల్వర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి చాలా పెప్పీగా ఉంది స్విఫ్ట్. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా ఇతర కార్స్ కన్నా కూడా చాలా బెటర్ కాబట్టి ఒక లగ్జూరియస్ ఫీల్ కలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్ సేల్ అవ్వడానికి ఎక్స్టీరియర్ ఎంత కారణమో ఇంటీరియర్స్ కూడా అంతే కారణం అనిపిస్తుంది నాకు. ఈసారి ఇంటీరియర్స్లో డాష్ బోర్డ్పై టచ్ స్క్రీన్ ఇచ్చాడు. సో సెంటర్ కన్సోల్లో ఉన్న ఈ ఎల్సిడి స్క్రీన్లో నావిగేషన్, ఫోన్, మ్యూజిక్, ఎఫ్ఎం ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేశాడు. అండ్ యాడెడ్ ఫీచర్స్ ఏంటంటే ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ అండ్ పుష్ బటన్, కీలెస్ స్టార్ట్, ఇంకా 60-40% స్ప్లిట్ సీట్స్ కూడా ఇచ్చాడు. ఈ అధునాతన ఫీచర్స్ తోటి ఇప్పుడు స్విఫ్ట్ మార్కెట్లో ఇతర కార్స్కి గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఇంజిన్ని ట్యూన్ చేశారు తప్ప చేంజ్ చేయలేదు. ఇందులో ఎప్పటిలాగే 1.2K సిరీస్ VVT పెట్రోల్ ఇంజిన్ అండ్ 1.3 లీటర్స్ DDIS డీజిల్ ఇంజిన్ ఉంది. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి, LDI, VDI అండ్ ZDI. సో 5.7 నుంచి 7.1, 5,70,000 నుంచి 7,10,000 వరకు. సో మీ ఇష్టాలని గమనించి మారుతి సుజుకి తయారు చేసిన ఈ కొత్త స్విఫ్ట్ని వదులుకోవద్దు. గో అండ్ హ్యావ్ ఎ టెస్ట్ డ్రైవ్. రైడ్లో ఈరోజు మనం మారుతి షిఫ్ట్ న్యూ మోడల్ని డ్రైవ్ చేస్తున్నాం. లాస్ట్ ఉన్న షిఫ్ట్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే చాలా వరకు అడ్వాంటేజెస్ ఇచ్చారు. స్టీరింగ్ కంఫర్ట్ అయితే ఏంటి, అట్లాగే స్టీరింగ్లోనే ఇచ్చారు బ్లూటూత్, ఆటోమేటిక్గా బ్లూటూత్ సిస్టమ్ ఇచ్చారు, అట్లాగే వాల్యూమ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే పవర్ స్టార్ట్ ఫస్ట్ ఉన్న వెహికల్ ఇదే అని చెప్పవచ్చు. కొండలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, లేకపోతే హెవీ లోడ్గా ఉన్నప్పుడు వెహికల్ కంపల్సరీ మాన్యువల్ చేసుకోవాలి. స్పీడ్లో ఉన్నప్పుడు అదే ఆటోమేటిక్గా ఇంజన్ లోడ్ పడిపోతుంది. సో అలాంటి ఎఫెక్ట్ లేకుండా ఆటోమేటిక్గా ఈ కార్లో ఏసీ కంట్రోలర్ అనేది, సో దానివల్ల మనకి కార్కి చాలా వరకు మెయింటెనెన్స్ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. ఇంజన్కి లోడ్ పడకుండా సో ఆటోమేటిక్గా ఎయిర్ కూల్ కంట్రోల్ కూడా ఆప్షన్ ఉంది దీంట్లో. సో మనం లాంగ్ డ్రైవ్ చేసి మినిమం వెహికల్ కనీసం ఒక 100-200 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ కాక ఇంజన్ హీట్ ఎక్కుతుంది. సో ఆ ఇంజన్
హీట్ ఎక్కినప్పుడు మామూలు అనదర్ వెహికల్స్ అయితే హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం తీసుకుంటారు ఎస్పెషల్లీ కూల్ అవ్వడానికి. సో ఈ వెహికల్ లో అలాంటి సౌకర్యం 5 minutes లోనే ఇంజిన్ ఆటోమేటిక్ కూల్ ఇంజిన్, అంటే రన్నింగ్ లో ఉండగానే ఇంజిన్ కూల్ అయిపోతూ ఉంటుంది. అంటే ప్రీవియస్ వెహికల్ తో పోల్చుకుంటుందంటే ఫస్ట్ సర్వీస్ కి యాజ్ యూజువల్ మార్చుకోవాలి, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ యాజ్ యూజువల్ థర్డ్ సర్వీస్ కి చేసుకోవాలి. ఇది డైరెక్ట్ గా K సిరీస్ ఇంజిన్ వల్ల పెట్రోల్ లో డైరెక్ట్ 10,000 ఒకసారి అంటే ఇయర్లీ వన్స్ మనం చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీనిలో స్పార్క్ ప్లగ్ అని ఉంటుంది సార్. అది యాక్చువల్గా ఏ వెహికల్ అయినా కానీ ఎవ్రీ 10,000 ఒకసారి మస్ట్లీ చేంజ్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్లీ 40,000 ఒకసారి చేంజ్ చేసుకుంటాం. దానివల్ల కూడా మనకి మెయింటెనెన్స్ చాలా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాలంటే ఇది ఫ్యూచర్ జనరేషన్ ఇంజన్. ఇప్పుడు వరకు ఇంకా కూడా ఐరన్ ఇంజన్ నడుస్తున్నాయి పెట్రోల్ వెహికల్లో, అవి కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సిన టైం వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయి వచ్చేసింది. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు వల్ల దీన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. పొల్యూషన్ నామ్స్ ప్రకారం కూడా చాలా తక్కువ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు టర్నింగ్ రేడియస్ కూడా చాలా త్వరగా కట్ అయిపోతుంది చూడండి ఈజీగా మీకు. చిన్న రోడ్ లో కూడా ఆటోమేటిక్ గా స్టీరింగ్ అనేది తను చెప్పినట్టు 0.7 mm ఆ టర్నింగ్ రేడియస్ లో కట్ అవుతుంది కాబట్టి మీరు అంత చిన్న రోడ్ లో కూడా కట్ చేసుకోగలరు. మారుతి రీసెంట్ గా అప్డేట్ చేసి మనకు అందిస్తున్న ఈ షిఫ్ట్ కార్ కాస్ట్ కూడా చాలా తక్కువనే చెప్పారు. లాస్ట్ 5.5 నుంచి 7 దాకా ఉంటుంది. LXi, VXi అట్లా మోడల్స్ని బట్టి మనకి కాస్ట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అలాగే కాదు, మనం చూసాం కదా ఒక కార్లోనే మన స్మాల్ 5 lakhs 7 lakhs అనేది నార్మల్ ప్రైస్. సో ఇప్పుడున్న అడ్వాంటేజెస్ ఈ రేంజ్లో ఉన్న కార్లో ఇన్ని ఫీచర్స్ ఉన్న కార్ షిఫ్ట్ అనే చెప్పవచ్చు. చూస్తూనే ఉన్నాం, లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి స్టీరింగ్ ఇచ్చారు. సో ఇంకొకటి టౌన్లో ఎలాగ కంఫర్టబుల్ ఉంటుంది, అలాగే సీట్ కంఫర్టబిలిటీ కానీ చూసినట్టయితే నాకు చాలా స్పేసియస్గా ఉంది, సో ఫ్రీగా ఉంది. సో లాంగ్ జర్నీ కూడా బెస్ట్ వెహికల్ అని మనం షిఫ్ట్ని కన్ఫర్మ్ చేయవచ్చు. అలాగే బ్లూటూత్ అడ్వాన్స్డ్గా ఇచ్చారు. సో వాల్యూమ్ సిస్టమ్ అన్ని కంట్రోలర్ అన్ని మన స్టీరింగ్లోనే ఇచ్చారు. తక్కువలో ఇంత స్పేస్ ఉన్నా, ఇంత అడ్వాంటేజ్ ఉన్న మారుతి షిఫ్ట్ మాత్రం నేను మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో సూపర్ కార్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి రండి, అలాగే టెస్ట్ డ్రైవ్ చేయండి. ఈ వెహికల్ అప్పటికి ఇప్పటికి ఉన్న వేరియేషన్స్ తెలుసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు రైడ్ ప్రోగ్రామ్ మన మారుతి న్యూ షిఫ్ట్, న్యూ మోడల్, న్యూ అడ్వాన్స్డ్ ఫీచర్స్తో. సో మరో ఎపిసోడ్లో మరో వెహికల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.